జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి గెలుపొందడంతో కాకినాడ జిల్లా అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసుల కలలు సాకారమవుతున్నాయి. కాకినాడ సమీపంలో విమానాశ్రయం ఏర్పాటు కానుంది. 2 రోజుల క్రితం భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనుల్ని సమీక్షించిన సీఎం చంద్రబాబు దీనికి అనుబంధంగా కాకినాడ, కోనసీమ జిల్లాలకు కూడా విమాన సదుపాయం త్వరలో ఏర్పాటు కానుందని ప్రకటించారు. ఆయన ఎలా చెప్పారో లేదో అలా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పాత ఫైలు దులిపారు. గతంలో కాకినాడ సమీపంలో విమానాశ్రయ నిర్మాణానికి జరిగిన ప్రయత్నాల్ని ఆయన దృష్టికి తెచ్చారు. ఇందుకోసం 10 ఏళ్ల క్రితమే స్థల ఎంపిక కూడా జరిగిందని సీఎంకి నివేదించారు. అప్పట్లోనే కాకినాడ పరిసరాల్లో 3 చోట్ల విమానాశ్రయ ఏర్పాటుకు తగిన అవకాశాలున్నట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ గుర్తించింది. ఈ 3 ప్రాంతాలు 2 పిఠాపురం నియోజకవర్గ పరిధిలోవే. మరొకటి కూడా జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పిఠాపురం మండలం పరిధిలోని రాయవరం గ్రామం వైపే మొగ్గు చూపింది. ఇక్కడ సుమారు 500 ఎకరాల భూముల సేకరణకు అనువైన వాతావరణం ఉన్నట్లు గతంలోనే అథారిటీ గుర్తించింది. రాయవరంతో పాటు నేమం, మూలపేట గ్రామాల్లో కూడా విమానాశ్రయ ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉన్నట్లు తేల్చింది. నేమం, మూలపేటలు కాకినాడ సెజ్జల పరిధిలోకి వస్తాయి. ఈ సెజ్జలో సుమారు 10,500 ఎకరాల భూములున్నాయి. దీంతో భూసేకరణ కోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిందేం లేదు. రాయవరం, నేమం లేదా మూలపేటల్లో విమానాశ్రయం ఏర్పడితే కోనసీమ, కాకినాడ జిల్లాలకు అత్యంత ప్రయోజకరంగా ఉంటుంది. ఈ 2 జిల్లాల తీర ప్రాంతాల్లో గ్యాస్, చమురు నిక్షేపాల వెలికితీత పెద్ద ఎత్తున సాగుతోంది. జిఎస్పిసి, రిలయన్స్ ఇండియా, ఆయిల్ ఇండియా, ఓఎస్జీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే గెయిల్ కూడా ఇక్కడి నుంచే గ్యాస్ సమీకరణ సరఫరా చేస్తుంది. కాకినాడలో ఎప్పటికీ 2 పోర్టులు పనిచేస్తున్నాయి. ఒకటి డీప్ వాటర్ పోర్టు కాగా మరొకటి యాంకరేజ్ పోర్ట్. సెజ్లో మరో గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి ప్రతిపాదించారు. కాకినాడ, విశాఖ తీరం వెంబడి పారిశ్రామికీకరణ నుంచి అవకాశాలున్నాయి. ప్రస్తుతం కాకినాడ, కోనసీమ జిల్లాల వాసులు విమాన ప్రయాణాల కోసం రాజమండ్రిపై ఆధారపడుతున్నారు. ఇది అదనపు వ్యయ ప్రయాసాలకు కారణమవుతుంది. కాకినాడ పరిసరాల్లో విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఈ 2 జిల్లాల వాసులకు విమాన ప్రయాణాలు మరింత సులభతరమవుతాయి.